పార్వతీపురం ఆర్టీసీ డిపోలో 6 నూతన ఆర్టీసీ బస్సు సర్వీసులను రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని ప్రాంతాలకు బస్ సర్వీసులను అందించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేయడమే తమ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని 7 నెలల బకాయిల జీతాల్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని 7 నెలల బకాయిల జీతాల్ని ముఖ్యంగా మన జిల్లాకి ప్రప్రథమంగా విచ్చేసిన సీతారాం గారు మాట్లాడాల్సింది. ముఖ్యంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు విజయ్ గారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటూ నూతనంగా 6 ఆర్టీసీ బస్సులను ప్రారంభించడం జరిగింది. అలాగే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఆర్టీసీ సమస్యలపై చర్చించడం, ముఖ్యంగా ఇక్కడున్న ఆర్టీసీ గ్యారేజ్ అయితేనే, బస్ స్టాండ్ అయితేనే రేపు రాబోయే కాలంలో కొత్త హంగులతో ఈ నియోజకవర్గ ప్రజలకు అందించేదానికి ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటా ఉందని చెప్పేదానికి గర్వంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ నియోజకవర్గాన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్గా చేయడం, ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరగలేదు. కాబట్టి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి నియోజకవర్గాలపై దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు పార్వతీపురం డిపో అయితేనే, బస్ స్టాండ్ను కొత్త హంగులతో నిర్మించడానికి ఏపీఎస్ఆర్టీసీ అలాగే రోడ్డు రవాణా శాఖ నాంది పలుకుతూ ఉంది. అలాగే ఈ పార్వతీపురంలోనే క్రీడల కోసం ఎవరైతే బాలబాలికలు ఉన్నారో వాళ్ళ కోసం అధునాతన హంగులతో ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అలాగే ఇండోర్ స్టేడియం